మంచి కార్యక్రమాన్ని తయారు చేసి ఒకటి ఎండి అనస్థీసియా భద్రాచలంలో జనరల్ మెడిసిన్. ఈరోజు భద్రాచలంలో కావాల్సిన స్పెషాలిటీ చాలా మంది సీనియర్ ఇంజనీర్స్ నెఫ్రాలజిస్ట్ అందుబాటులో నిజంగా సూపర్ స్పెషాలిటీగా వాళ్ళు భద్రాచలంలో ఎన్నుకొని పెట్టేందుకు వాళ్ళు ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వచ్చిన ఇద్దరు మాజీ సూపరింటెండెంట్ గారు అలానే న్యూ సూపరింటెండెంట్ గారు మరి కార్యకర్తలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రామకృష్ణ మేడం అలానే శంకరెడ్డి పూసిరెడ్డి శంకరెడ్డి గారు శంకరెడ్డి గారు రంగారెడ్డి గారు అందరూ భాస్కర్ గారు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. నిజంగా ఏజెన్సీ ప్రాంతాలు నేను నా దగ్గరికి వచ్చి అడిగితే ఏజెన్సీ ప్రాంతాలు సర్వీస్ చేయడానికి ఎవరికైనా ముందుకు వచ్చినందుకు మీకే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేయాలి మనం ఏజెన్సీ ప్రాంతాన్ని ఏజెన్సీ బిడ్డలకు చేస్తేనే మీకు చదువుకున్నకి ఒక గుర్తింపు ఉంటుంది, చదువు ఒక వాల్యూ ఉంటుంది. సీతారామచంద్ర స్వామి వారు నడయాడిన ప్రాంతం, సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతం మొత్తం నడయాడిన ప్రాంతం. ఇటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం, హిస్టారికల్ ప్లేస్. అయోధ్యలో రాముడు జన్మించారంటారు కానీ భద్రాచలంలో రాముడు నడయాడాడు. తర్వాత భద్రుని కోరిక మేరకు భద్రాచలంలో మళ్ళీ వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్ర రూపంలో లక్ష్మణ సమేతుడిగా లక్ష్మీదేవి సీతమ్మ సమేతంగా భద్రాచలంలో కొలువై ఉన్నారు. ఇటువంటి పుణ్యక్షేత్రంలో సేవా కార్యక్రమం అంటే హాస్పిటల్ పెట్టడం కూడా చాలా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నా. డాక్టర్ పవన్ రెడ్డి గారు అండ్ డాక్టర్ గీతా పావని గారు సూర్య హాస్పిటల్ పేరు మీద ఈ రోజున భద్రాచలం ఒక మంచి హాస్పిటల్ పెడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ డాక్టర్స్ కూడా పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల వైద్యురాలు ప్లస్ డయాలసిస్ కిడ్నీ నెఫ్రాలజిస్ట్ కూడా. అట్లాగే డాక్టర్ పవన్ రెడ్డి గారు ఆయన జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎండి. భద్రాచలంలో ఒకప్పుడు చాలా చిన్న హాస్పిటల్ అని వాళ్ళ డెవలప్మెంట్లో భాగంగా
అనేక హాస్పిటల్స్ వస్తున్నాయి. ఎండీలు ఎంఎస్లు ఉంది, న్యూరాలజిస్ట్ ఉంది, నెఫ్రాలజిస్ట్ ఉంది. ఇంకా హార్ట్కి సంబంధించిన డాక్టర్లు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది అనేది మాకు ఆలోచన. భద్రాచలం ఎంత డెవలప్ అయినా ఉపయోగం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక పక్క ఛత్తీస్గఢ్ ఉంది, ఒక పక్క మహారాష్ట్ర ఉంది, ఒక పక్క ఆంధ్ర ఉంది, ఒక పక్క తెలంగాణలో మన హాస్పిటల్ సెంటర్లో ఇక్కడ డెవలప్ అవడం వల్ల పేదలకి బాగా బలమైన వైద్యం ఇక్కడ అంటే హైదరాబాద్, ఖమ్మం, వేరే ఇతర ప్రాంతాలు తీసుకెళ్ళకుండా ఇక్కడే వైద్యం జరగాలనేది కోరుకుంటా ఉన్నాం. ఆ వైపు ఇంకా హాస్పిటల్స్ని డెవలప్ చేసే దాంట్లో ఇక్కడున్న ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ వ్యాపార వర్గాలు కానీ రాజకీయ నాయకులు కానీ మీడియా కానీ అందరూ కూడా సహకరించి హాస్పిటల్స్ డెవలప్మెంట్లో ముందుకు తీసుకోవడం కోసం మనందరం కూడా కలిసి కృషి చేయాలని ఈరోజు కోరుతా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి మేడం గారు దీంట్లో ఇది కిడ్నీకి సంబంధించి స్పెషలిస్ట్ అని చెప్పి తెలిసింది. డిఎంగా ఉన్నారు, గర్వకారణం. ఎందుకంటే యాక్చువల్గా ఏఈసీలో డిఎం లెవెల్లో ఉన్నారు రారు, వాళ్ళంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్, విజయవాడ ఆ లెవెల్లోనే ఉంటారు. అయినా సరే గిరిజనులకి ఏఎన్సీ ఏరియాలో సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ వారు హాస్పిటల్ పెడుతున్నారు. భద్రాచలంలో వాస్తవం కూడా డయాలసిస్ పేషెంట్లు, కిడ్నీ సమస్యలతో ఉన్న రోగులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా హైదరాబాదు, ఖమ్మం అలా వెళ్ళాలంటే చాలా వ్యయ ప్రయాసంతో కోరుకున్న పరిస్థితి అవుతుంది. దానికోసమే గవర్నమెంట్ హాస్పిటల్ డయాలసిస్ యూనిట్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ మరియు బయట కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే మీరు ఎండీగా జనరల్ సేవ చేయడం డయాలసిస్ చూడటానికి వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ భద్రాచలంలో రెండో ఐతిక పేరు గాంచినటువంటి ఈ పుణ్యక్షేత్ర పట్టణంలో మరి 4 రాష్ట్రాలకి కుడలుగా ఉన్నటువంటి భద్రాచలం పట్టణంలో మన హాస్పిటల్ చాలా ఉన్నా కూడా మరి ఇంకా ఆధునీకరణ ఉన్నటువంటి హాస్పిటల్లో అవసరం ఉంది. మరి డాక్టర్ పవన్ రెడ్డి గారు అలాగే గీతా పవన్ గారు మంచి మరి స్పెషలిస్ట్ కాబట్టి తప్పకుండా మన భద్రాచలానికి ఉపయోగమైనటువంటి హాస్పిటల్ అవుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఎవరిదాకా పెద్దలు చెప్పినట్టు మరి ఈ ప్రాంతం ఎక్కువ గిరిజనులతో ఉన్న ప్రాంతం కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేటట్టుగా జనరల్ కేటగిరీ కూడా పెట్టి వాళ్ళకి అందుబాటులో కూడా సేవలు అందియాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా తప్పకుండా ఇలాంటి హాస్పిటల్లో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు అంత చదివి ఈ ఏజెన్సీలో హాస్పిటల్ పెడుతున్నారంటే గౌరవ శాసనసభ్యులు ఎల్ల వెంకటరావు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి, అలాగే డాక్టర్ కాంతారావు గారు, డాక్టర్ రామకృష్ణ గారు, డాక్టర్ కోటిరెడ్డి గారు, డాక్టర్ మోహన్ రావు గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ అక్కినేని లోకేష్ గారు, ఇలాగ డాక్టర్లు అందరూ వచ్చి ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్ సూర్య హాస్పిటల్ డాక్టర్ పవన్ రెడ్డి గారు సారథ్యంలో ఈ రామాలయానికి వెళ్ళేటువంటి దారిలో 5 స్టేషన్ ఎదురుగా మరి ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ దగ్గర జరిగినటువంటి ఈ శుభ పరిణామం చాలా మంచిదని చెప్పుకోవాలి. పెద్దలు శంకరెడ్డి గారు, రాంప్రసాద్ గారు వారందరూ చెప్పినట్టుగా ఇది భద్రాచలం ప్రాంతం అంటేనే ఏజెన్సీ ప్రాంతం అంటేనే గిరిజన బిడ్డలు నివసించేటువంటి ప్రదేశం. ఈ గిరిజనులు, గిరిజనేతరులు నివసించేటువంటి మారుమూల ప్రాంతమైనటువంటి హైదరాబాద్కి, అటు ఆంధ్రప్రదేశ్కి, ఇటు తెలంగాణకి, అటు ఒరిస్సాకి, ఇటు ఛత్తీస్గఢ్కి, మధ్యప్రదేశ్కి మూల కేంద్ర బిందువు లాంటి భద్రాచలంలో ఎంతమంది డాక్టర్స్ వచ్చినా కూడా ఇక్కడ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఎండి జనరల్ చేసినటువంటి పవన్ రెడ్డి గారు కానీ, అలాగే మేడం కూడా పీడియాట్రిక్తో పాటుగా నెఫ్రాలజీ కూడా ఇక్కడ మనకు అందుబాటులోకి రావడం మన అదృష్టం. భద్రాచలం ఒకప్పుడు విత్ గ్రాడ్యుయేట్స్ స్పెషలిస్ట్, ఇప్పుడు సూపర్ స్పెషలిస్ట్. సో సమాజం ఏమనుకుంటుందంటే డాక్టర్స్ ఊరికే మనీ మేకింగ్ అనుకుంటున్నారు. వాళ్ళ కష్టం కూడా చాలా ఎక్కువ. 10 సంవత్సరాలు చదవాలి, 10 సంవత్సరాలు చదువుకోవాలి, అప్పుడు సూపర్ స్పెషలిస్ట్ అవుతారు. ఒక 6 మెడిసిన్, 3 ఏళ్ళు పీజీ, 11 సంవత్సరాలు. అందుకే నేను స్మాల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా పిల్లలకి 50 సంవత్సరాల క్రితం నేను చెప్తున్నాను. నేను ప్రిన్సిపల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఛాంబర్లో ఎమ్మెల్యేస్ మీటింగ్, డాక్టర్స్ ఎమ్మెల్యేస్ మీటింగ్ పెట్టాలి. ఇది సికింద్రాబాద్. 16 మంది డాక్టర్లు ఎమ్మెల్యేస్ అయ్యారు. 16 మంది డాక్టర్లు. ఇప్పుడు మేము ఎంఎస్లు అయ్యాం కదా, అంతా మా వాళ్ళే ఉంటారంటే 14 మంది ఆర్ఎంపీస్.
14 మంది ఆర్ఎంపీస్, ఒకళ్ళు ఇద్దరు క్వాలిఫైడ్ డాక్టర్స్. అంటే మెడికల్ కేర్ ఆ రోజుల్లో ఆర్ఎంపీస్ ఆర్ యూజ్ టు టేక్ కేర్. మా నరసింహరావు గారు ప్రిన్సిపల్ గారు చెప్పారు, సార్ మనమేంటి కాంతరావు, వాళ్ళు ఎంతమంది లక్షల ప్రాణాలు కాపాడుకుంటారు, వాంతులు విరోచనలు అయితే ఎంతమంది చచ్చిపోతారు, మలేరియా అయితే ఎంతమంది చచ్చిపోతారు. అది ఒక తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్స్ సుబ్రాజ్ గారు కానీ శంకరయ్య గారు పోవాల్సి ఉన్నారు, వీర్రాజు ఎంత లక్షలాది మందిని ప్రాణాలు బతికించుంటారు. వాళ్ళు బతికించిన దాంట్లో సూపర్ స్పెషలిస్ట్కి వస్తే ఒక 50% ఉంటారు. వాళ్ళు 100 మందిని బతికిస్తే మనం స్పెషలిస్ట్గా ఇంకో 30 మందిని చేస్తున్నాం. సూపర్ స్పెషలిస్ట్ ఇంకొక 10 మందిలో 5 మందిలో. ఎందుకంటే సూపర్ స్పెషలిస్ట్ లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉస్మానియాలో స్టడీ చేశాం. 90 మంది విత్ నాన్ సర్జికల్ బతికారు. అంటే వీఆర్ ఎక్స్టెండింగ్ ది లైఫ్. కానీ సైన్స్ అడ్వాన్స్ అయింది, బట్ యాక్సెప్ట్ ఇట్, బట్ టు బ్రింగ్ ది థింగ్ ఇన్ టు రూరల్ ఏరియా. నేను భద్రాచలంలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు అన్ని స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీస్ మొత్తం మేమే హ్యాండిల్ చేసి వచ్చింది. ప్రస్తుతానికి మన భద్రాచలంలో ఈరోజు ల్యాప్రోస్కోప్ కిడ్నీ ఆపరేషన్ చేస్తున్నాం. లేజర్ కిడ్నీ సర్జరీ బ్రేక్ సర్జరీ చేసాం. మార్నింగ్ సర్టిఫికేషన్ లిస్టు ల్యాబ్ అంబిలికల్ హెయిర్ రిపేర్ అది హైదరాబాద్లో చేస్తే 3 లక్షలు అవుతుంది. ఈరోజు 3 సర్జరీలు చేయబోతున్నాం మా దగ్గర విమ్స్లో. ఒకటి బ్లాడర్ క్యాన్సర్ ట్యూమర్ లేజర్ సర్జరీ, రెనల్ పెల్విస్ క్యాన్సర్ లేజర్ సర్జరీ, ఇంకోటి మళ్ళీ బ్లాడర్ క్యాన్సర్ ట్యూమర్ లేజర్ సర్జరీ. ఇట్లా ఈరోజు భద్రాచలంలో సర్జికల్గా మెడికల్గా కూడా కార్డియాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్ అన్నీ ఆల్మోస్ట్ మన దగ్గర భద్రాచలంలో చేసిన సర్జరీస్ కూడా ఏజీ హాస్పిటల్ డాక్టర్ గారు చేశారు. ఏజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంటరీలో వర్క్ చేసిన డాక్టర్ గారు, నెక్స్ట్ రెనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే డాక్టర్ కూడా ఈరోజు భద్రాచలం అవైలబుల్ ఉన్నారు. కిడ్నీ సంబంధించిన ఆపరేషన్ ఎటు చేయగలిగిన వాళ్ళు హైదరాబాద్ టాప్ 4 సర్జన్స్ ఈరోజు భద్రాచలంలో పర్మనెంట్గా ఉన్నారు. సో ఇదే విధంగా అన్ని స్పెషాలిటీస్ భద్రాచలం అవైలబుల్ ఉంటే అక్కడ 10 లక్షలు అయ్యేది, మన దగ్గర 1,50,000 అయిపోతుంది. భద్రాచలం ఎంత అభివృద్ధి చెందడం అంటే హాస్పిటలైజేషన్ అభివృద్ధి చెందడం అంటే ఉన్న టెక్నాలజీని బట్టి ఉన్న పరిస్థితులు బట్టి అభివృద్ధి చెందుతుంది తప్ప ఎక్కడేదో పేషెంట్లు కోకొల్లో ఉన్నారో దానికోసం చేస్తున్నామని కాదు. 4-5 రాష్ట్రాల సరిహద్దు ఇది. అందుకని 4-5 రాష్ట్రాల నుంచి వచ్చి జనం ఇక్కడికి వస్తున్నారు తప్ప భద్రాచలం వెరీ వెల్దీగా ఉంది. ఎందుకంటే ఇంతమంది డాక్టర్లు ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి కనుక ఎవరికి ఏది వచ్చినా సరే పిలిస్తే పలికే పరిస్థితి ఉందని చాలా సంతోషం. అలాగే ఇప్పుడు మోహన్ రావు సారు, కాంతారావు సార్ చెప్పినట్టు హై టెక్నాలజీ వినియోగిస్తూ భద్రాచలంలో అటువంటి వైద్యం తక్కువ ఖర్చుతో చేయటం చాలా సంతోషం. దీన్ని ఒకసారి జనంలో కూడా మనందరం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. భద్రాచలంలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి సర్జరీలు చేస్తున్నారు, ఎంత డబ్బులు చేస్తున్నారు, ఎంతమంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారని అందరికీ తెలియదు. ఒకరుగా నాకే చాలా వరకు తెలియదు. ఒకసారి తెలియపరచడం కూడా మనందరికి కూడా మంచిదని నేను భావిస్తూ ఇవాళ మన సూర్య హాస్పిటల్ ఓపెనింగ్ జరగడం జరిగింది. అలాగే ఇక్కడ మన నెఫ్రాలజీ సేవలు కూడా ఉన్నాయి. నేను కూడా షుగర్ స్పెషలిస్ట్. షుగర్ సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే బీపీ సమస్యలు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. జనరల్ సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ సేవలు అట్లా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మేడం గారు ఉన్నారు, గీతా పావని మేడం గారు నెఫ్రాలజిస్టు, అట్లాగే పీడియాట్రిషియన్ కూడా, వారి సేవలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మేడం గారు ఈరోజు మన హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో జనరల్ ఫిజిషియన్స్, పీడియాట్రిక్స్ చేసిన తర్వాత చిన్నపిల్లలకి కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందులాగా మన ఖమ్మంకి, హైదరాబాద్కి పోయి అంత ఇబ్బంది పడకుండా ఇప్పుడు మనకు భద్రాద్రి కొత్తగూడెంలోనే భద్రాద్రిలోనే మనకి ఇక్కడ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఇంకా హయ్యర్గా ట్రీట్మెంట్ ఇక్కడే జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.